ప్రసంగము మన ఆత్మీయులైనటువంటి ప్రిన్సిపల్ సార్ నాయక్ సార్ గారు ఆ పిల్లలను ఉద్దేశించి ప్రసంగం చేస్తాం సార్. ఈరోజు సమ్మర్ క్యాంపు దాని విశిష్టత వాళ్ళకి ఏ విధంగా ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు చెప్తే వాళ్ళు ఉత్సాహంగా మా పిల్లలు కూడా వస్తుంటారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. చెప్పాలా అప్పుడే పాత మీద పడిపోలేరా గట్టి కూడా లైబ్రరీ గారు, వెంకటేశ్వర్లు గారు, respected committees of this library, very warm welcome. ఈ సమ్మర్ క్యాంపు పిల్లలను సమాయత్తపరచడంలో, సేకరించడంలో విశేషమైన కృషి చేసిన మన వెంకటేశ్వర సార్ గారికి మొదట మీరంతా క్లాస్ కొట్టండి. ఎందుకంటే సార్ గారు ఒక 4 సంవత్సరాల నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. సార్ గారు చేసిన ఎనలేని కృషి వల్ల మన ప్రాంతంలో, బీ క్యాంప్ ప్రాంతంలో పిల్లలకి చదువు అనేది అతి చేరువై ఈ ఎండాకాలంలో మన పిల్లలను మనం ఎక్కడంటే అక్కడ ఆడిపిస్తూ ఉంటాం. సో ఆ ఎండ దెబ్బకు తట్టుకోలేక సో ఇప్పుడైతే భూ వాతావరణం మారడం వల్ల ఒక 2 డిగ్రీలు ఎక్కువ వెళ్ళిపోయినాయి పైకి. దానికి మూల కారణము మన చుట్టుపక్కల ఉన్న చెట్లను మనము హరింపజేయడం, తర్వాత మన అవసరాలు ఎక్కువ కావడం వల్ల కార్బన్ ఉత్పాదనలు ఎక్కువ చేయడం వల్ల మనము హీట్ను అనేది మనమే పెంచుకున్నాం. అక్కడ హిమాలయాల్లో ఒక 2 డిగ్రీలు పెరగడం వల్ల నీళ్ళంతా కరిగిపోతూ ఉంది, మంచంతా కరిగిపోతూ ఉంది. కరిగిపోయి ఉన్నట్టుగా మనకు వరదలు రావడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఆ విధంగా కాకుండా మనము పిల్లలు ముఖ్యంగా ఈ వయసులో మీరు ఆడుకుంటారు, అది సహజమే. కానీ ఆడుకోవడం అనేది మనము ఒక నిబద్ధతతో, మరి ఇప్పుడు మనం చదువు అనేది ఒకటి మనం ముందు పెట్టుకుంటే ఆ పుస్తకం తీసి చదువుతున్నప్పుడు మన జ్ఞానంతో పాటు మనము ఒక చోట కూర్చోవడం వల్ల ఆ పుస్తకం నుండి మనకు జ్ఞానాన్ని తీసుకోవచ్చు. ఆ జ్ఞానాన్ని తీసుకొని జీవితంలో ఎదగాలి అనే ఒక చిన్న కోరిక కాబట్టి మీరందరూ క్రమబద్ధంగా రోజు మీరు ఇక్కడికి వచ్చి ఈ సమ్మర్ క్యాంప్లో 40 రోజులుగా మీరు అటెండ్ కాగలిగితే మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు మీలో కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపించడం అనేది ఇక్కడ నుంచే, బాల్యం నుంచే, కౌమార దశ నుండి మీరు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో జీవితంలో ఒక స్థాయికి మీరు చేరుకుంటారు. ఆ స్థాయికి చేరుకోవడానికి మీరు చేస్తున్న కృషి ఈ గ్రంథాలయంలో, బ్రాంచ్ లైబ్రరీలో మీరు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా విజయవంతం కావాలని, ఇది అంతా మీకు మీ జీవితంలో ఒక స్థాయి చేర్చడానికి ఈ గ్రంథాలయం అనేది మనకి ఒక ముఖ్యమైన ఆధునిక దేవాలయం. ఇది మన మతానుసారంగా దేవాలయానికి వెళ్తాము, అలా కాదు. ఇక్కడ పుస్తకం అనే జ్ఞాన భండారం ఇక్కడ ఉంది. ఆ పుస్తకాన్ని మనం చదువుతుంటే జ్ఞానం అనేది పెరుగుతుంటుంది మనకి. ఆ పెరగడం వల్ల మన జీవితంలో ఒక స్థాయి వస్తుంది. ఆ స్థాయి వచ్చేంత వరకు మనం కష్టపడాల్సింది. మీది ఎక్కడి నుంచి వచ్చారని కాదు, మీ తలరాతను మార్చేది మన ముక్కు. అందువల్ల మీరు రోజుకు కనీసం ఒక 10-15 నిమిషాలు మీరు గాన పుస్తకంతో మమేకమైతే, పుస్తకానికి దగ్గరైతే మీకు చాలా భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తు తెలుసుకోవడానికి మనం ఈ పుస్తక పఠనం అనేది జీవితంలో అలవర్చుకోవాలి. ఎప్పుడైతే మనం జీవితంలో అలవర్చుకున్నామో మనకు కూడా ఒక మంచి స్థాయి వస్తుంది. అంతవరకు మీరు ఖచ్చితంగా కష్టపడాల్సింది. సో దీనికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచినందుకు మన వెంకటేశ్వర సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మై చిల్డ్రన్. సో ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండండి.
చూడు ఇంత చదవబందులకి వేయించారు. ఏ లైబ్రరీలో లేవు ఇవన్నీ, జిల్లాలో కూడా లేదు. మొన్ననే ఒక ప్రాంతానికి పోయాను, అక్కడ చూస్తే ఇంతకంటే దరిద్రం ఏమీ లేదు అక్కడ. ఊకే తెచ్చి పెట్టారు, వెళ్ళిపోయినారు అంతే. మళ్ళీ ఓన్ బిల్డింగ్ అక్కడ. ఇప్పుడు మనకు ఈ రెంటెడ్ బిల్డింగ్ అయినా సరే సార్ ఇంత శ్రద్ధతో తీసుకొని మీ అందరి కోసం కృషి చేస్తున్నారు. దానికి మీరందరూ ఒకసారి చెప్పర్లు కొట్టండి. థ్యాంక్ యూ సార్. మీ సేవలు ఎవరు చూడకపోయినా దేవుడు మాత్రం చూస్తాడు. నిస్వార్థంగా మనం చేస్తుంటాం కాబట్టి ఆ నిస్వార్థం మనం నిలబెట్టుకుంటాం. థ్యాంక్ యూ. నాయక్ సార్ ఒక ప్రిన్సిపల్గా నేను ఎప్పుడు ఆయన 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా పరిచయం నాకు. ఆయన ఎప్పుడు నేను ప్రిన్సిపల్గా చూడలేదు, ఒక మిత్రుడిగా, ఆప్తుడుగా, గ్రంథాలయ శ్రేయోభిలాషిగా ఆయన ఎప్పుడు వచ్చినా సార్ మన పిల్లలకి ఏదైనా చేద్దాం సార్, మీరు మంచి కార్యక్రమాలు చేస్తుంటారు సార్ అని మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి ఇక్కడ ప్రిన్సిపల్గా రావడం చాలా సంతోషము. మరి అలాగే సార్ గారు ఇక్కడే కాదు, కళాశాలలో కూడా ఆయన కూడా నాకు ఎలాగైనా ఆయన కూడా అందరు ప్రిన్సిపల్లో కంటే కూడా గొప్పగా ఆయన స్టైల్ జయంతులు అయితేనే వర్ధంతులు అయితేనేమి మీ చిన్నపిల్లలకి ఆయన గురించి ఎక్కువ చెప్తే కూడా అవగాహన లేదు. అవార్డులు రివార్డులు ఇవన్నీ కూడా ఎక్కువ వచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్టేట్ లో కాలేజీ స్థాయి ప్రిన్సిపల్స్ లో మన నాయక్ సార్ గారే. ఈ మధ్య కూడా ఒక అవార్డు రావడం జరిగింది. అన్ని పేర్లు కూడా నేను గుర్తు పెట్టుకోలేకపోతున్నాను. ఒకటైతే కదా పెట్టుకునేది, 69 అవార్డులు వచ్చినాయి. 70 ఇట్లే పొడిగించుకుంటూ పోతాడు. నాకు ఇంకా పేర్లు గుర్తుంటాయి. కాబట్టి అన్నిటికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మరి వన్నూరు స్వామి గారు మాట్లాడాలని కోరుతున్నాను. ఒకటైతే కదా గౌరవనీయులు, ఈ సభను అలంకరించినటువంటి మన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సార్ గారికి, గ్రంథాలయ సంబంధించినటువంటి అధికారి గ్రంథాలయ అధికారి వెంకటేశ్వర సార్ గారికి, తర్వాత మీకు ఉన్నటువంటి ఈ యొక్క మీ టీచరు అబ్బాయి పేరేమో విష్ణు అనే అబ్బాయికి అందరికీ వచ్చేసి నా నమస్కారం. తర్వాత పిల్లలకి నా యొక్క ఆశీస్సులు. నేను గత 12 సంవత్సరాలుగా ఈ సమ్మర్ క్యాంపులో నా యొక్క చేతనైనటువంటి యొక్క జ్ఞానాన్ని పిల్లలకు అందించడం కానీ, ఆటలు ఆడించడం కానీ, తర్వాత గ్రంథాలయానికి సంబంధించి బీజాం గ్రంథాలయానికి ఏదైనా సంబంధించినటువంటి కొన్ని వింత పత్రాలు ఇవ్వడం కానీ, బిట్స్ వచ్చేసి ఇండెంట్ పెట్టడం కానీ, ఇలాంటివన్నీ ఎన్నో చేశాము. ఇంకోటి విషయం ఏమంటే అసలు విష్ణు సార్ బాగుంది కదా ఎంతో యొక్క కృషి, తర్వాత అతని యొక్క అరే గోవర్ధన్ యొక్క కృషికి దాదాపు 70 సంబంధించిన పురస్కారాలు వచ్చాయి. అవి పేర్లు వచ్చేసి ఎన్నో పేర్లు ఈ యొక్క ఈనాడులో చూశాను, తర్వాత వచ్చేసి జ్యోతిలో చూశాను, ఇంకా వివిధ పత్రికలో చూశాను. సార్ యొక్క కృషి పట్టుదల. మనం వచ్చేసి ఎంతోమంది టీచర్లను చూస్తుంటాము, ప్రిన్సిపాల్ని వేరే వేరే కాలేజీలో ఉండేటువంటి చూస్తుంటాము. కానీ నాకు తెలిసి అయితే యొక్క మన యొక్క లాల్ స్వామి నాయక్ సార్కి వచ్చినటువంటి అవార్డులు, నేను నాగస్వామి నాయక్ సార్కి వచ్చినటువంటి అవార్డులు ఇంతవరకు అయిందని చేసి ఇంతవరకేమో వచ్చి నాకైతే తెలిసి అయితే వచ్చి ఉండవని నేను అనుకుంటున్నా. ఈ విషయాన్ని నేను చాలా ఈ యొక్క సమాజ సభాముఖంగా నేను సార్ని అభినందిస్తూ నా తరఫున సార్కి క్లాప్స్ కొట్టండి బాగా గట్టిగా. నాకు 3 అబ్బాయిలు ఉన్నారు. ఒక అబ్బాయి వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, పాస్ అయ్యాడు, ఏ గ్రేడ్ వచ్చింది. తర్వాత సెకండ్ అబ్బాయి వచ్చేసి అర్జున్ 8th క్లాస్ గవర్నమెంట్ బీ క్యాంప్లోనే వచ్చేసి ఉండే పిల్లలు కూడా కొంతమంది చూసింటారు. ఆ అబ్బాయి కూడా వచ్చేసి NMSలో వచ్చేసి టాప్ వచ్చాడు జిల్లాలో. తర్వాత థర్డ్ అబ్బాయి వచ్చేసి ప్రణవ్ సాయి. ఆయన ఎడ్యుకేషన్ పర్వాలేదు, ఏమంటే కళా దృష్టి ఎక్కువ. ఇప్పుడు ఉన్నటువంటి యొక్క డ్రాయింగ్ సంబంధించిన వాటిలో ఎక్కువగా వేశాడు, కొన్ని 100 వేశాడు, కొన్ని ఫైల్ కూడా దగ్గర పెట్టుకున్నాడు. నేను సార్ చూపిస్తా అన్నాడు, వెరీ గుడ్. తర్వాత మన జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సార్ గారికి భవిష్యత్తులో నేను సార్ని ఉపయోగించుకోలేదు, నా పిల్లలు ఏమన్నా వచ్చేసి కళాశాల స్థాయికి వస్తే పెద్ద అబ్బాయిని అయితే నేను సార్కి వచ్చేసి ఏ విధంగా వాళ్ళ మదర్ ప్రకారం వెళ్ళిపోయింది, మీ పిల్లల్ని ఏమైనా అవసరమైతే నేను సార్ని బాగా ఉపయోగించుకోవాలనుకున్నాను. సార్ ఎక్కడున్నా, ఏ ఊరున్నా, జిల్లా ఉన్నా సార్ సాయం చేయవలసిందిగా. నిదానంగా టిఫిన్ చేసింది సార్, 9, 9:30 ఇబ్బంది ఏం లేదు. మన పిల్లలు 8 to 11 ఉంటాం.
మీరు ఎంత అందరూ పెట్టకుండా వాళ్ళని ఇబ్బంది లేదు సార్. టిఫిన్ చేసిన తర్వాత ఈ టైం వచ్చేసి స్టాప్ మా 10:30 మనం 11 తర్వాత ఉండడానికి వీల్లేదు రూల్. ఎందుకంటే సమ్మర్ ఎక్కువ ఉంది కాబట్టి 8 to 11 పెట్టుకున్నాం. 8కి మనం పాజిబిలిటీ ఉండదు, మేము డ్యూటీ చేసుకుంటాం. మీరు 9:15కి వచ్చినా ప్రాబ్లం లేదు. 10:30కి క్లోజ్ చేసేస్తాం. 11 లోపల షట్ డౌన్. ఓకేనా? ఆ సమయంలో మీరు బాగా టైంని సార్ నువ్వు ఒకటి వీడియో చేయకుండా అటనే పెట్టినాడు మాట్లాడద్దు. గంగా ఉచ్చల జయతి శరంగా సభ శుభనారే జాయే సభ శుభాతి సమాయే జాయే సభ జయ మాతా జన